హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం పార్ట్ 3 అయితే ఈ కొండ మీద అయితే తీయబోతున్నాం. సో ఇదే శ్రీ భక్తి కన్నప్ప స్వామి ఆలయం కొండపైన అయితే ఉన్నాం మనం ప్రజెంట్. సో పార్ట్ 1 పార్ట్ 2 అయితే వీడియో అయితే అప్లోడ్ చేసేసి, సో పార్ట్ 3 అయితే ఇక్కడి నుంచి అయితే చూద్దాం. పైనుంచి అయితే చూడండి ఫ్రెండ్స్, ఎంత హైట్ నుంచి అయితే మన శ్రీకాళహస్తి మొత్తం టెంపుల్ మొత్తం కనిపిస్తుంది. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే పై కొండ మీద, శ్రీకాళహస్తి కొండ మీద అయితే చూడండి, పైనుంచి శ్రీకాళహస్తి మొత్తం కనిపిస్తుంది. గోపురం కూడా కనిపిస్తుంది ఫ్రెండ్స్, చూడండి మొత్తం. సో ఇక్కడైతే చాలా మంది అయితే జనాలు అయితే వచ్చారు కొండ మీదకి. సో మామూలుగా అయితే చుట్టూ తిరుక్కొని చేస్తే మనకి మెట్ల ద్వారా అయితే అట్లా తిరుక్కొని చేస్తాం ఫ్రెండ్స్. కానీ ఇప్పుడైతే టికెట్లు అడిగారు. సో నేనేంటంటే లోబాయి తిరుక్కొని చేసి ఇట్లా వచ్చాం ఫ్రెండ్స్ మేమైతే. సో చూడండి ఫ్రెండ్స్, ఇది గోపురం అయితే అక్కడ ఉంది, రాజగోపురం మామూలుగా. సో బ్రిడ్జ్ కూడా చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ వాతావరణం. కింద నుంచి చూసేదానికంటే ఇక్కడ ఒకరంత హైట్ నుంచి వచ్చి చూస్తే మాత్రం లొకేషన్ మొత్తం అయితే కనిపిస్తుంది మనకి. కింద జనాభా కానీ హార్న్ కానీ మన సౌండ్ మొత్తం ఇక్కడికైతే వినిపిస్తుంది ఫ్రెండ్స్. మొత్తం కాళహస్తి అసలు మామూలుగా లేదు ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి అయితే జనాల ముందర ఇక్కడ అందరూ వచ్చి ప్రతి ఒక్కరు అయితే ఇక్కడికి వస్తారు ఫ్రెండ్స్. కొండ మీద మాత్రం కంపల్సరీగా ఒకవేళ పవనాలు పోకపోయినా ఒకవేళ పోవాలనుకున్నట్లయితే ఖచ్చితంగా కొండ మీదకి అయితే పోండి ఫ్రెండ్స్. లేదంటే చాలా మిస్ అవుతారు ఈ కొండ మీద. లొకేషన్ వచ్చి చాలా బాగుంటుంది అక్కడ కొండ మీద, ప్రశాంతమైన వాతావరణం. మేమేంటంటే ఎండకైతే వచ్చాం ఫ్రెండ్స్. ఎండకు వచ్చేసరికి బాగా అంటే చిన్న కష్టం కదా ఫ్రెండ్స్ ఇక్కడ కొండ మీద. చూడండి ఫ్రెండ్స్, జనాలు అయితే మామూలుగా శివపార్వతి ఇక్కడ ఉన్నారు చూడండి ఫ్రెండ్స్. మా తల్లి, మా వాళ్ళు శివపార్వతి, మహాతండ్రి పరమేశ్వరుడు మామూలుగా లేరు ఇక్కడైతే కొండ మీద. చాలా అంటే చాలా హైట్గా ఉన్నారు. కింద నుంచి చూస్తే మనకి చిన్నగా ఉన్న ఈ కొండ మీద నుంచి చూస్తే మనకి ఇదే భక్తి కన్నప్ప ఆలయం. భక్తి కన్నప్ప స్వామి ఆలయం అదే ఫ్రెండ్స్. మనం అక్కడికి వెళ్ళి అయితే వీడియో అయితే తీస్తాను ఫ్రెండ్స్, కానీ హైట్కి అక్కడికైతే పోనీరు మమ్మల్ని. సో మనం అక్కడి నుంచి అయితే నేను అయితే ఫ్రంట్ కెమెరా పెట్టుకొని అయితే వీడియో తీస్తాను చూడండి ఫ్రెండ్స్. అక్కడికైతే పంపిట్లా ఎవరైతే ఉన్నారో అక్కడ కూర్చొని మనం అయితే ఇక్కడి నుంచి అయితే తీద్దాం, బయట వరకు అయితే తీసేద్దాం. సో అక్కడ వరకు బాగానే ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ. సో అక్కడికి పోనీరంట. అక్కడ పోవాలంటే మాత్రం ఎవరో కూర్చొని ఉంది కానిస్టేబుల్ లాగా. మమ్మల్ని అయితే అక్కడికి పంపిరంట, ఎవరిని కూడా పంపించలేదు అక్కడికి. సో అక్కడి నుంచి అయితే వీడియో అయితే తీయేస్తున్నాను ఫ్రెండ్స్, ఏమనుకోకండి. కొత్తగా ఎవరైనా యూట్యూబ్ ఛానల్ చూస్తుంటే లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్. ఫ్రంట్ నుంచి తీస్తే మాత్రం గాలి మాత్రం భయంకరంగా వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి. హైట్ మాత్రం మామూలుగా లేదు, కొంచెం జాగ్రత్తగా ఉండాలా ఇలాంటి కొండ మీదకి వచ్చినప్పుడు మనం మాత్రం, లేదంటే మనకే డేంజర్ ఫ్రెండ్స్. చాలామంది మాత్రం అవతలకి గేట్ అమ్మి నిలబడుకుని అయితే తీసుకుంటున్నారు. అలా అయితే చేయబోకండి ఫ్రెండ్స్ మీరైతే. సో మనం ఎంత దూరం నుంచి వచ్చినప్పుడు మనం జాగ్రత్తగా వీడియో తీసుకుని వెళ్ళిపోవాలి, అలాగే జాగ్రత్తగా పోవాలి ఫ్రెండ్స్. మహాశివరాత్రి మాత్రం బ్రహ్మోత్సవం మామూలుగా లేవు ఫ్రెండ్స్, చూడండి కావాలంటే మీరే. ఈ కొండ మీద అయితే మాత్రం వాతావరణం హైలైట్గా ఉంది. ఎండకైతే రావద్దు ఇటు సైడ్కి. ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, మీకు ఇష్టం తర్వాత.